నమస్కారం జీనియస్ కి స్వాగతం నేను మీ ప్రియా ఈ రోజు వార్తల్లో విశేషాలు 78వ స్వాతంత్ర దినోత్సవ జాతీయ జెండాను వ్యవసాయ శాఖ మార్కెటింగ్ పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. గురువారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం చేశారు. మైదానంలో పోలీసులు, హోంగార్డులు, ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం 78వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని ఆయన చదివి వినిపించారు. అనంతరం ఆర్సీఎం లయోలా 30 మంది విద్యార్థులతో బాలలము మేము ప్రదర్శన, పిఎన్ కాలనీలో గల సాయినాథ్ విద్యా మందిర్ 55 మంది విద్యార్థులతో జయహో భారత్ ప్రదర్శన, టంగుటూరు ప్రకాశం పంతులు మున్సిపల్ హై స్కూల్ 40 మంది విద్యార్థులతో సిక్కోలు వైభవం నృత్య రూపకం, పిఎన్ కాలనీ న్యూ సెంట్రల్ స్కూల్ 50 మంది విద్యార్థులచే వందే మాతరం ప్రదర్శన, కేజీబీవి గార 75 మంది విద్యార్థులతో ఎలుగెత్తి పాడరా వందే మాతరం, ఐటీడీఏ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 10 మంది విద్యార్థులచే ట్రైబల్ ఫోక్ డాన్స్ ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పౌర సరఫరాల శాఖ, గృహ నిర్మాణ శాఖ, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, డిఆర్డీఏ, జలవనరుల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఆరోగ్యశ్రీ, గ్రామీణ నీటి సరఫరా విభాగం మరియు శానిటేషన్, మున్సిపాలిటీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, అగ్నిమాపక శాఖలు శకటాలు ప్రదర్శించాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో న్యూ సెంట్రల్ స్కూల్ పిఎన్ కాలనీకి మొదటి బహుమతి, కేజీబీవీకు గారకు 2వ బహుమతి, ఐటీడీఏ తృతీయ స్థానంలో, అలాగే శకటాల ప్రదర్శనలో ఐసీడీఎస్ ప్రథమ బహుమతి, వ్యవసాయ శాఖ ద్వితీయ బహుమతి, పౌర సరఫరాలు తృతీయ బహుమతి కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫరాన్ మహ్మద, జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. కోరుచున్నాను. స్వాతంత్రం సాధించి 78వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సమున్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తుంది. ఈరోజు ఈ అభివృద్ధిని 100 రోజులుగా ప్రణాళిక వేసుకున్నాం. సంవత్సరానికి ఒక ప్రణాళిక వేసుకున్నాం. 5 సంవత్సరాలకి ఒక ప్రణాళిక వేసుకొని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన, అవినీతి రహితమైన పాలనని అందించడమే ధ్యేయంగా, పేదలందరికీ సంక్షేమమే సంకల్పంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈరోజు ముందుగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజానీకం ఒక అచంచలమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రజానీకానికి ఈ సందర్భంగా మరొకసారి శిరస్సు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఈరోజు వ్యవసాయ అనుబంధ రంగాలపైన రాష్ట్రంలో 62% జనాభా ఆధారపడి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రాష్ట్ర జీడిపిలో 32%. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ఘర్ తిరంగా జెండా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం శ్రీకాకుళం నగరంలో ఐసీడీఎస్ కార్యాలయం నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా ఆర్ఎన్బి బంగ్లా నుంచి డచ్ బంగ్లా వరకు భారీ ఎత్తున స్వయం సహాయక సంఘాల సభ్యులతో కలిసి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆధ్వర్యంలో భారీ
ప్రదర్శన నిర్వహించారు. దీనికి మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే నేటి మన స్వాతంత్రం అని చెప్పారు. ర్యాలీలో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. దేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, స్వాతంత్రము స్ఫూర్తిని గుర్తు చేస్తూ జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం పట్ల మంత్రి అధికారులను అభినందించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, సెట్శ్రీ సిఇఓ ప్రసాదరావు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు. భావనపాడులో మత్స్యకారులు హర్ఘర్ తిరంగా పేరిట సముద్రంలో పడవలపైన జాతీయ జెండాకి వందనం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో అరసవెల్లిలో గల ఆదిత్య ఆర్చరీ అకాడమీలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ప్రేమ్ కాజల్ ముఖ్య అతిథిగా, జిల్లా ఆర్చరీ సెక్రటరీ శ్రీఎల్ చిట్టిబాబు, విశిష్ట అతిథిగా ఆదిత్య ఆర్చరీ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రేమ్ కాజల్ గారు మాట్లాడుతూ, చదువుతో పాటు విలువిద్యలో క్రమశిక్షణతో పట్టుదలతో సాధన చేస్తే రాణించగలరని తెలియజేస్తూ, మనం ఇప్పుడు అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం ఎందరో వీరుల పోరాట ఫలం అని తెలిపారు. అండర్-10 ఇండియన్ రౌండ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన చెకిటం నిహల్ రామ్ తేజకు మరియు సిహెచ్ బుద్ధి ప్రసాద్ తేజ, బాల మోక్షజ్ఞ ఆదిత్య, జి కావిష్, ఎం రేవంత్, బి భానుప్రసాద్, బి సూర్యదేవ్, ఐ శ్రీరామ్, కుప్పిలి దేవిచరణ్, కె కేశవ, కె జాహ్నవి, కె రుత్విక్, బి మోక్షజ్ఞ, బి అక్షిత్, జి గుణశేఖర్ కు పార్టిసిపేట్ సర్టిఫికెట్లు జిల్లా ఎస్పీ ప్రేమ్ కాజల్ అందజేసి అభినందనలు తెలిపారు. స్వాతంత్ర ఫలాన్ని భారత ప్రజలకు అందించడమే మన ముందున్న ఏకైక లక్ష్యమని శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగాయి. భారత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. మహాత్ముల కలల్ని, త్యాగాలని స్మరించుకుంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు కదలాలని, రాహుల్ గాంధీ అడుగులో అడుగులు వేస్తూ ప్రజల కోసం పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నరసనపేటకు చెందిన స్వాతంత్ర సమరయోధులు మంత్రి అప్పలరామయ్య, అర్ధాంగి మంత్రి అప్పల నరసమ్మను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా విజ్ఞాన్ భవన్ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ సనపల అన్నాజీరావు, శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి కృష్ణ, నరసనపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి నరసింహమూర్తి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తూరు శైలజ, దళిత విభాగం అధ్యక్షులు కొర్రాయి ప్రసాదరావు, డాక్టర్ కవిటి గోపాలకృష్ణ, డి గోవిందమల్లిబాబు, బైరి రాజేశ్వరరావు, ఆబోతుల వెంకటనాయుడు, రాంప్రసాద్, కె జోగినాయుడు, ఐ రమణ, జగదీష్ కుమార్, లికినేన సునీల్, వెంకట్రావు, రమేష్ కుమార్, జిపి నాయుడు మొదలగు వారు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుల యొక్క అడుగుజాడల్లో నడిచి స్వాతంత్ర ప్రతిఫలాల్ని ప్రజలకు అందించేందుకు కృషి చేస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశంలో స్వాతంత్రం యొక్క ప్రతిఫలాలని ప్రజలందరికీ అందించేందుకు ఈరోజు కృషి జరుగుతుంది. మొట్టమొదటి నుంచి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వాతంత్ర ఫలాలను అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించింది, దేశాన్ని నిర్మించింది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసింది, నిమ్నజాతుల ఉన్నతి కృషి చేసింది, బ్యాంకులు జాతీయకరణం చేసింది. ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ లాంటి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవానికి తెరతీశారు. ప్రముఖులైనటువంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రాజెక్టులు కట్టారు, వ్యవసాయానికి ప్రగతిని సూచించారు. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు పారిశ్రామిక ప్రగతికి పునాదులు వేశారు. రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇలాగా ముగ్గురు 3 దశల్లో పివి నరసింహారావు గారు వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాల్ని అభివృద్ధి చేశారు. ప్రధానమంత్రులు, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు స్వాతంత్రోద్యమానికి ప్రతిఫలాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐకాన్. కనుక దేశంలో ఈరోజు జరుగుతున్న కార్పొరేటీకరణకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా భారతదేశం యొక్క ఏదైతే స్వాతంత్ర ఉద్యమం జరిగిందో ఆ స్వాతంత్ర ఉద్యమ ప్రతిఫలాలని ప్రజలకు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే రావాలి. ఈ స్వాతంత్ర ఉద్యమం నాడు దేశ నాయకులందరికీ మరొకసారి స్మరించుకుంటూ మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అలాగే సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్,
ఇటువంటి వాళ్ళు ఎంతోమంది మహావీరులు వాళ్ళందరినీ స్మరించుకుంటూ మేమంతా వారికి నివాళులు అర్పిస్తూ వారి అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరి తరఫున మేము మరోసారి ప్రమాణం చేస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాల్ నందు దేశ విభజన భయానక స్మారక దినం పేరుతో భాజపా జిల్లా శాఖ సెమినార్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అట్టాడ రవిబాబ్జీ మాట్లాడారు. ఆగస్టు 14న దేశం 2 ముక్కలు చేసి లక్షలాది మందిని ఓచకోతకు గురి చేసిన అత్యంత దారుణమైన దుర్ఘటన. ఈ రోజు మనం భయానక దినంగా అసువులు బాసిన వారికి స్మారక దినంగా ఈ రోజు పాటించడం జరుగుతుందని తెలిపారు. మతం ఆధారంగా దేశాన్ని ముక్కలు చేసిన వైనం వివరించారు. మహిళలను అత్యాచారం చేసి పాశవికంగా హత్యలు చేసిన వైనం గుర్తు చేశారు. సెమినార్ అనంతరం ఈ దినం అసువులు వాసిన వారికి నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఇన్ఛార్జ్ పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సవ్వాన ఉమామహేశ్వరి, జాతీయ కౌన్సిల్ సభ్యులు చెల్లా వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు, పొట్నూరు రమేష్ చక్రవర్తి, హర్ఘర్ తిరంగా కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ పసుపులేటి సురేష్ బాబు సింగ్, పి విజయభాస్కర్ రావు, ఆర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి శ్రీకాకుళం బీజేపీ జిల్లా శాఖ జిల్లాలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, మేధావులు కానీ వివిధ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు కానీ పౌరులందరినీ కూడా తీసుకొని వచ్చి ఒక హాల్ సమావేశం ఈ విభజక విభజన దినం అని చెప్పి ఈ భయానక స్మారక దినం ఈరోజు విభజన ఏదైతే భారతదేశంలో విభజన తీసుకొచ్చినటువంటి రోజు పాకిస్తాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ హిందువుల్ని లక్షలాది మంది హిందువుల్ని ఓచకోత గురి చేసినటువంటి రోజు హిందువులే కాకుండా మహిళల్ని చాలా దారుణంగా అత్యాచారాన్ని గురి చేసినటువంటి రోజు రైల్లో వెళ్తున్నటువంటి కుప్పలుగా శవాలను రైల్లో చంపివేసినటువంటి రోజు లూటీలు చేసినటువంటి రోజు మానభంగం చేసినటువంటి రోజు దారుణంగా ఈ రోజు ఆగస్టు 14న ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మరొకసారి ప్రజలందరికీ పౌరులకందరికీ కూడా తెలియచేయాలని ఒక ఆలోచనతో గుర్తు చేయాలని ఆలోచనతో ఆ రోజు చేసినటువంటి అనేక ఈ దుర్ఘటనల్ని మరొకసారి స్మరించుకొని స్మారక దినంగా అసూలు బాసిన వ్యక్తులకి మనం స్మారక దినంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఈ రోజుని దేశం ఈ రోజు తప్పితే రేపు స్వతంత్రం వస్తుందనగా ఒక రోజు ముందు దేశాన్ని 2 ముక్కలు చేయడం, అఖండ భారతాన్ని ముక్కలు చేయడమే కాకుండా మన ప్రజల్ని ఓచకోతకు వచ్చినటువంటి ఈ దుర్దినాన్ని మనం ఈ విధంగా స్మారక దినంగా మనం నరేంద్ర మోడీ గారు ప్రకటించి మనం అందరికీ ప్రజలందరికీ గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మన యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మన ఈ దేశాన్ని ఏ విధంగా విశ్వగురువు స్థానంలోకి తీసుకెళ్లేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రయత్నాలు ప్రతి పౌరునిలోనూ దేశభక్తి భావాన్ని రగిలించి దేశ సమగ్రతను పెంపొందించేలా ప్రతి ఇంటిపైన మువ్వెన్నెల జెండా రెపరెపలాడాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎన్పి మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి నుండి 7 రోడ్ల కూడలి వరకు హర్ఘర్ తిరంగా ర్యాలీని బుధవారం నిర్వహించారు. పోలీసులు, అధికారులు, సిబ్బందితో సాగిన చైతన్య ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి భారతీయునిలోనూ దేశభక్తి పెంపొందించేలా హర్ఘర్ తిరంగా కార్యక్రమం అన్నారు. పౌరునికి దేశ సమగ్రతను, జాతీయ సమైక్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఇంటిపై రెపరెపలాడే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువత భాగస్వాములు కావాలని, దేశ సమగ్రతను కాపాడే ఈ మహోన్నత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని, దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుల సేవలను కొనియాడారు. పౌరులందరూ దేశభక్తి, జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సౌభ్రాతత్వాన్ని చాటాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు.
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే గొండు శంకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలమే ఈ స్వాతంత్రమని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అహింసా మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబ్లేసు, వార్డు ఇన్ఛార్జీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 2047 అంటే 100 సంవత్సరాలకు మన టార్గెట్ పెట్టుకొని ప్రపంచంలోనే ఆర్థికంగా 3వ దేశంగా మనం ఎదగాలని, అలాగే నెంబర్ 1 దేశంగా అభివృద్ధి చెందే దేశంగా ఉండాలని, అలాగే మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అభివృద్ధి చెందే రాష్ట్రంగా ఉండాలని ఒక దిశానిర్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ గారు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం పెట్టుకోవడం జరిగింది. ఆ దిశగా మనం అందరం పడాలని, అభివృద్ధి కోసం మనందరం మన లక్ష్యాన్ని చేరుకునే దిశగా మనమందరం కలిసి ముందుకు నడవాలని ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ, ఏదైతే స్వాతంత్రం కోసం స్వాతంత్ర సమరయోధులు అసూలు గారి మనకందరికీ ప్రాణత్యాగం చేసి ఈరోజు ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనందరం ఈ భారతదేశాన్ని, అలాగే మన సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, దానికోసం అందరూ కంకణం కట్టుకొని కంకణబద్దులై ముందుకు నడవాలని పిలుపునిస్తూ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం. శ్రీకాకుళం నగరంలో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్ నిర్మాణ పనులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేస్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పరిధిలోని 7 రోడ్ల జంక్షన్ వద్ద ఒకటి, పాత బస్టాండ్ జంక్షన్లో ఒకటి, 2 అన్నా క్యాంటీన్లను శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు అన్నా క్యాంటీన్లను వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, పేదోడికి పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తుండడం శుభపరిణామమని చెప్పారు. గతంలో తెలుగుదేశం హయాంలో అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం నగరంలో వేలాది మందికి కడుపు నింపేవారని అన్నారు. కేవలం 5 రూపాయలకే ఆహారాన్ని పెట్టేవారని తెలిపారు. జగన్ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టడంతో శిథిలావస్థకు చేరుకున్నాయని అన్నారు. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి తన ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా 584 రోజుల పాటు ఆహారం అందజేయడం జరిగిందన్నారు. వర్షం వచ్చినా, ఎండలు మండుతున్నా, పండగలు వచ్చినా ఏనాడు అన్నా క్యాంటీన్ను ఆపకుండా ప్రతిరోజు పేదవాడి ఆకలి తీర్చామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం వచ్చిందని తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్యే శంకర్ పిలుపునిచ్చారు. అమరవీరుల త్యాగ ఫలితం వలనే బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం సాధించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టరేట్లో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బానిస సంఖ్యలు తెంచుకొని ప్రపంచంపై మనదైన ముద్ర వేసే స్థాయికి మన దేశం ఎదిగిందని అన్నారు. విద్యార్థులు కూడా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల కోసం 10,000 రూపాయలు అందజేశారు. పౌరులందరూ దేశభక్తి, జాతీయ భావంతో మెలిగి భారతదేశ సమగ్ర సౌభ్రాతత్వాన్ని చాటాలని పాతపట్నం గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు తెలిపారు. పాతపట్నం క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే విద్యార్థులకు బుక్స్తో పాటు పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్రమని పేర్కొన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అహింసా మార్గంలో నడిచి గాంధీ మహాత్ముడు
నాయకుడు దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు పైల బాబ్జీతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో జనసేన శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాన రామ్మోహన్ రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. ఎందరో మహానుభావుల త్యాగం వలన లభించిన ఈ స్వాతంత్ర ఫలాలను దేశంలోని ప్రతి ఒక్కరికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని జనసేన మండల నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామ పంచాయతీలో ఒప్పంగి, శాంపాలెం గ్రామాలకు చెందిన చెత్తను, చికెన్ షాపుల వ్యర్థాలను ఒప్పంగి పెద్ద చెరువు గట్టు మీద, పంట కాలువ గడ్డ మీద డంప్ చేస్తున్నారని బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చెల్లా వెంకటేశ్వరరావు అన్నారు. దీని వలన చెరువులోని నీరు కలుషితమవుతుందని, సాగునీరు కాలువకు పూడుకుపోతుందన్నారు. మాంసం వ్యర్థాలను తినడానికి వస్తున్న కుక్కలు ఈ దారిలో వెళ్తున్న విద్యార్థులు, పిల్లలపై దాడి చేసి గాయపరుస్తున్నాయన్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చెల్లా వెంకటేశ్వరరావు, మండల నాయకులు బైరి అప్పారావు, చిట్టి తౌడు, హెచ్చర్ల నాగరాజు తదితరులతో కలిసి పరిశీలించారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారులు స్పందించి గ్రామ పరిధిలో తగిన స్థలం డంపింగ్ యార్డుకు కేటాయించాలని, ఇక్కడి చెత్తను వెంటనే తొలగించాలని చెల్లా వెంకటేశ్వరరావు కోరారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వికాస్ హైస్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీకాకుళం నగరం వికాస్ హైస్కూల్లో జాతీయ పతాకాన్ని డైరెక్టర్ కోన వేణుగోపాల్ ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఎగురవేసి తమ అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకలకు సంబంధించి ప్రిన్సిపల్ నిర్మలాదేవి, కో డైరెక్టర్ మురళి, మిగులు అధ్యాపక బృందం పాల్గొని విద్యార్థుల భవిష్యత్తు, వారి విధి విధానాలు తెలియజేశారు. 78వ స్వాతంత్ర వేడుకల్లో భాగంగా ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్ విద్యార్థులు నిత్య రూపాలు, స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలు ఆదర్శనీయంగా ఆహుతులను ఎంతో ఆకర్షించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శాంతినికేతన్ విద్యా సంస్థల్లో ఘనంగా నిర్వహించారు. శాంతినికేతన్ విద్యా సంస్థల డైరెక్టర్ సురంగి మోహన్ రావు, కొర్ను ప్రతాప్ జాతీయ పతాకానికి నమస్కరించి విద్యార్థులకు స్వతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని, స్వతంత్రం కోసం పాటుపడిన అమరవీరుల స్ఫూర్తిని వివరంగా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరూ క్రమశిక్షణతో చదువుకొని కళాశాలకు, స్కూలుకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ అప్పలరాజు, స్కూల్ ప్రిన్సిపల్ ఎన్ ఆనందరావు, అధ్యాపక బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వతంత్ర దినోత్సవం. ఈ 78వ స్వతంత్ర దినోత్సవం కోసం, ఈ ఇండిపెండెన్స్ డే కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈరోజు మీరు సరదాగా ఈ బ్యాట్ను నడుస్తున్నా సరే, ముందు డిసిప్లిన్గా ఉన్నా సరే, దీని అంతటికీ బ్యాక్ బోన్ ఎవరు? మనకి స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర సమర యోధుడు. ఈరోజు మనం దండేసిన మహాత్మా గాంధీజీ, ఆయన కోసం ప్రతి ఒక్కరు మీరు బుక్స్లో చదివారు. దానిని మీరు ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్ ఫస్ట్ నేర్చుకోవాలి. డిసిప్లిన్ ఫస్ట్ బాగుంటేనే నెక్స్ట్ కెరీర్ బాగుంటుంది. ఎంతోమంది ప్రాణత్యాగం, సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అలాగే నెహ్రూ, ఇలా చెప్పుకుంటూ ఎంతోమంది మహానుభావులు ఈరోజు ప్రాణాలను త్యాగం చేస్తూ మన దేశానికి స్వతంత్రం తెచ్చారు. కాబట్టి ఇంకో 22,000లో 100 సంవత్సరాలు వేడుకలు చేసుకోబోతున్నాం. ఆ తరుణంలో భారతదేశం అవినీతి అనేది నిర్మూలించాలి, పేదరికం అనేది నిర్మూలించాలి, ఉద్యోగాలు బాగా రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, ప్రపంచంలో భారతీయుడు అనేవాడే ప్రప్రదంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరోసారి మా విద్యార్థులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. అందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఏం చేద్దంటే ఇటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మనం ఒక భారతీయులుగా ఉండడం మనకి ఒక గర్వకారణం. మన దేశంలో అనేక భాషలు, అనేక కులాలు, అనేక మతాలు, అనేక సంప్రదాయాలు
ఉన్నాయి. అయినప్పటికీ వీటన్నింటికీ అతీతంగా మేము భారతీయులు భిన్నత్వంలో ఏకత్వం చాటిన భారతదేశం ఉంది. కాబట్టి భారతదేశానికి ఏదైనా ఒక ఐక్యతకి ప్రమాదం వాటిల్లదే మేము వీటన్నింటికీ అతీతంగా భారతీయులుగా పోరాడతాం అనేది ప్రపంచ దేశాలన్నిటికీ కూడా మనం చాటి చెప్పడం జరిగింది. దేశంలో అన్నిటికంటే ఎక్కువగా మనం గుర్తించదగ్గ శక్తి యువశక్తి. దేశంలో సుమారుగా 40% మంది యువత ఉన్నారు. ఈ యువత తాలూకా సామర్థ్యం ఏ దేశమైతే అన్ని రకాలుగా వాడుకోవడం జరుగుతుందో, అన్ని రకాలుగా ఉపయోగించుకోవడం జరుగుతుందో ఆ దేశం అన్ని రంగాల్లో కూడా వర్ధిల్లుతుంది అనేది వాస్తవం. అంచేతే భారతదేశ శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని జామియా మసీదులో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణు, జిల్లా బీసీ సంఘాల అధ్యక్షులు హాజీ అమీరుల్లా బేగ్, జిల్లా ఖాజీ అబ్దుల్ వహాబ్, మసీద్ అధ్యక్షులు మహీబుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు హాజీ బయ్యా తదితరులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలం మనకు స్వతంత్రం వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ సెక్రటరీ అక్బర్ భాషా, జాయింట్ సెక్రటరీ షుకర్ ఖాన్, ట్రెజరర్ ఉస్మాన్, జాయింట్ ట్రెజరర్ డెంటల్ రఫీ, సభ్యులు సయ్యద్ షఫీ, ఇర్ఫాన్ భాషా, అబ్దుల్ కరీం, మతాబ్ ఖాన్, ఇమాం జియావుల్ రెహమాన్, షాను, రోషన్ భాషా, భాషా ఖాన్, హాజీ ఎస్ఎం యాసిన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం మన దేశం. కొన్ని వందల సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్న దేశం కూడా మనది. బ్రిటిష్ పాలకులపై వందల ఏళ్ల పోరాటం సాగించి ఈ దేశానికి స్వాతంత్రం మనం సంపాదించుకోగలిగాం. మన దేశం తర్వాత చాలా దేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా అవి స్వతంత్ర దేశాలుగా నిలవలేక ఈవేళకి కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితి మనకు తెలుసు. మన వరకు మన దేశంలో ఎన్నో భాషలు ఉన్నా, ఎన్నో మతాలు ఉన్నా, ఎన్నో సామాజిక వర్గాలు ఉన్నా, అన్నీ ఉన్నా కూడా ఒక్కటిగా అంటున్నాం, ఒక్కటిగా ఉంటున్నాం. ఇదే మన దేశం తలకు గొప్పతనం. ఇంకా స్వాతంత్ర పోరాటంలో ఆ రోజు మతాలకు కులాలకు అతీతంగా ఒక వీరోచితమైన పాత్ర పోషించిన వ్యక్తులుగా నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేసి తన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. శ్రీకాకుళం నగరం స్థానిక డైమండ్ పార్క్ వద్ద జిల్లా అధ్యక్షులు తంగి హరినారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు ఎం ఆదినారాయణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎం హరనాథ్ మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి తెలియజేసినట్లు రాష్ట్రంలో నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం వెంటనే అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం తమ ఎలక్షన్ హామీ నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లాలో సుమారు 1,00,000 నిర్మాణ కార్మిక కుటుంబాలు సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బంది పడుతున్నారని అన్నారు. మరణం, అంగవైకల్యం, వివాహం, ప్రసవం వంటి వేలాది క్లెయిమ్లు సుమారు గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిందని చెప్పారు. బ్రిటిష్ పాలనను ఎదిరించి దేశానికి స్వాతంత్ర ఫలాలు సాధించి పెట్టిన ఎందరో త్యాగమూర్తుల కృషి ఫలితమే నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలని డైరెక్టర్ జి విజయ్ కుమార్ మధు పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం నగరం వివేకానంద విద్యానిలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మాదక ద్రవ్యాలను యువత దూరంగా ఉంచాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరులని, ప్రతి ఒక్కరూ పెద్దలు చూపిన బాటలో నడవాలని కోరారు. స్వాతంత్ర దినోత్సవం యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్వాతంత్ర్యం అనేది
ఎంతోమంది త్యాగఫలము, ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది నాయకులు వాళ్ళతో ప్రాణత్యాగాలు చేసి మన స్వాతంత్రం తెచ్చిచ్చారు. మన బాధ్యత ఏంటంటే మనం ఉన్న స్వాతంత్రం నిలబెట్టుకుని భారతదేశ అభివృద్ధిలో మనందరం కూడా పాల్పంచుకోవాలని మనకు ధన్యవాదాలు. ఆగస్టు 15 సందర్భంగా నిరీక్షణ గ్రేస్ మినిస్ట్రీ వెల్ఫేర్ సొసైటీ చర్చ్ ఆధ్వర్యంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా సిస్టర్స్ హోమ్ నందు మానసిక వృద్ధులకు అల్పాహారం అందించారు. స్థానిక మాధవ మోటార్స్ ఎదురుగా ఉన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా సిస్టర్స్ హోమ్ నందు సుమారు 40 మంది మానసిక వృద్ధులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ అల్ ఎమాన్యుయల్, అల్ సుధా, నిరీక్షణ ఏంజెల్, బ్యూలా గ్రేస్, కె రమ్య, పి శ్రీదేవి, ఎం ఏలియా తదితరులు పాల్గొన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.